నెతన్యాహును కిడ్నాప్ చెయ్యండి ట్రంప్ అంటోంది పాకిస్తాన్. మానవత్వానికి వ్యతిరేకంగా చెత్త నేరస్తుడు అని నెతన్యాహును పాక్ నిందించింది. టర్కీ కూడా నెతన్యాహును కిడ్నాప్ చెయ్యగలదని, పాకిస్తానీయులు దానికోసం ప్రార్థిస్తున్నారని అంటున్నారు. ఇక గురువారం ఓ ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడుతూ, చరిత్రలో ఎక్కడా జరగని దురాగతాలు గాజాలో పాలస్తీనియన్స్పై జరుగుతున్నాయి అంటున్నారు. గత 4000 నుంచి 5000 సంవత్సరాలుగా ఇజ్రాయెల్ పాలస్తీనియన్లకు చేసినట్టుగా ఎవరూ చెయ్యలేదు. నెతన్యాహు మానవత్వంలో అతిపెద్ద నేరస్తుడు అని, ప్రపంచం ఇంతకన్నా పెద్ద నేరస్తుడిని చూడలేదని దుయ్యబట్టారు. ఇలాంటి నేరస్తులకు మద్దతిచ్చేవారి గురించి ఏం చెబుతామని అన్నారు. ఇజ్రాయెల్ను పాకిస్తాన్ ఎప్పుడూ గుర్తించలేదు. ఇరాన్తో తమ సంబంధాలు సోదరభావం, భాగస్వామ్య ప్రాంతీయ ప్రయోజనాలకు సంబంధించిందని పాక్ రక్షణ మంత్రి అన్నారు. మరోవైపు గాజాలో ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ ఐఎస్ఎఫ్లో భాగంగా పాక్ సైనికులు గాజాకు వెళ్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ మాట్లాడారు. పాకిస్తాన్ సైన్యం గాజాలో ఉండటంపై ఇజ్రాయెల్ సంతోషంగా లేదని అన్నారు. హమాస్, లష్కరే తోయబా మధ్య సంబంధాలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు.